శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున యాగాలు మర్మాలు. అవునండి, యాగాలు మర్మాలు ఇదండి చిన్న అంశం. సాధారణంగా పూర్వకాలంలో పిల్లలు పుట్టని మహారాజులు, చక్రవర్తులు, అలాగే దేశంలో కరువు తాండవిస్తున్నప్పుడు ఆ కరువు బారి నుంచి మరి దేశాన్ని రక్షించేందుకు, వర్షాలు కురిసేందుకు మరి మహాచక్రవర్తులు, మహారాజులు, ఋషులను, అలాగే ఆస్థాన విద్వాంసులను, ఆస్థాన మరి పురోహితులను, ఇలాంటి వారిని సంప్రదించి లోక కళ్యాణార్థం ఒక బహిరంగ ప్రదేశంలో కానీ, రాజ ప్రాకారంలో కానీ యాగాలు, హోమాలు నిర్వహించేవారండి ఆ రోజుల్లో. మరి నిజంగా ఫలానా యాగానికి కానీ, ఫలానా హోమానికి కానీ, ఫలానా క్రతువులు చేయటానికి కానీ, ఓ సమిధలు కానీ, పూజా ద్రవ్యాలు కానీ కావాలి అంటే ఆ రోజుల్లో మరి ఫలానా చెట్టు ఆకులు కానీ, ఫలానా చెట్టు మరి కాండలు కానీ, లేకపోతే చెట్టు కొమ్మలు కానీ, ఇలాంటివి, లేకపోతే ఇంకేదైనా ద్రవ్యాలు, ఇవన్నీ అడవుల్లో దొరికేవి. అవన్నీ వేస్తే అవన్నీ మరి అగ్నిలో కలిసిపోయి ఒక గాలిలో ధూళిలాగా, గాలిలో పొగలాగా కలిసి పైన ప్రకృతి పర్యావరణం జరిగి చక్కగా ప్రకృతి తాండవించి కెమికల్ శాస్త్రీయత కూడా అక్కడ చోటు చేసుకుంది. ఆ పైన ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి తేమ, గాలి కానీ, లేకపోతే ఇంకేదైనా మేఘాలకు కానీ ఇవి ఆవృత్తి అయ్యి చక్కగా ఒక మిళితమై శాస్త్రీయతతోనే చేసేవారు ఆ రోజుల్లో యాగాలు, హోమాలు. అవి ఆ వర్షాలు కురిసేవి, అద్భుతమైనటువంటి వర్షాలు కురిసేవి. వర్షదేవుడు వర్షం వచ్చి వరుణదేవుడు వర్షం కురిపించాడని అనేవారు. అది వరుణదేవుడు ఉన్నాడు, ఆ రోజుల్లో ఉన్నారు, దేవతలు ఉన్నారు. దేనికి దానికే ప్రకృతి విలయతాండవం సృష్టించేందుకు ఉన్నారు. అలాగే ఆ ప్రకృతి విలయతాండవాన్ని నివారించేందుకు దేవతలు ఉన్నారు. ప్రతిదానికి దేవతాగణాలను నిరూపించడం జరిగింది ఆ దేవదేవులంతా కలిసి. అట్లాంటిది చక్కటి గాలి, చక్కటి ఇది వాతావరణంలో ఆ రోజుల్లో హోమాలు, యాగాలు జరిగేవి. లోక కళ్యాణార్థం అండి ఇక్కడ. అది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. శాంతి ప్రక్రియ ఇది మొత్తం ఖర్చులన్నీ రాజే భరించేవాడు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, కపిల గోవుల నుంచి తెచ్చిన ఆవు నెయ్యి కానీ, అది రాజు తలుచుకుంటే ఏముంది చెప్పండి. మహారాజు అందులో దంపతులతో సమేతంగా పుత్రకామేష్టి చేసేవారు సంతానం కోసం. పుత్రకామేష్టి యాగం కూడా మనకి రామాయణంలో వాటిల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. ఇలా పూర్వకాలంలో నిజంగా ఆవాహయామి అనగానే ఆ దేవత వచ్చి అక్కడ అధిష్టానం, వాళ్ళకి ఏదైతే ఒక ప్లేస్, ఒక స్థలాన్ని నిర్మాణం చేశారో, ఒక వేదికను, ఆ వేదిక మీద ఆవహించేది, ప్రతిష్ఠించేవారు, ప్రత్యక్షంగా కనిపించేవారంట ఆ దేవతలు. వీళ్ళు ఇచ్చేవన్నీ కూడా తీసుకునేవాళ్ళు, స్వీకరించేవాళ్ళు, ఆనందపడేవాళ్ళు. తృప్తస్య అంటూ దీవించి వర్షాలు కానీ, లేకపోతే పుత్ర సంతానం కానీ, పుత్రకామేష్లో అశ్వమేధ యాగం కూడా చేసినటువంటి రుజువులు ఎన్నో ఉన్నాయి మనకి. అశ్వమేధ యాగం మనకి రామాయణంలో ముఖ్యంగా కనిపిస్తుంది, లవకుశులు ఆ కథలో చూస్తే. ఇది ఆ రోజుల్లో నిజంగానే జరిగింది, నగ్న సత్యం, పురాణాల్లో జరిగింది. అది ఆధారం చేసుకొని తర్వాత కొంతకాలం జరిగింది. కొన్ని మరి దేశంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలే ఇలాంటి హోమాలు ఆ రోజుల్లో కరువు తాండవించినప్పుడు మరి ప్రధాన అర్చకులను, ప్రధాన పురోహితులను, సకల శాస్త్రాలు వేద పండితులను, నిజమైన వేద పండితులను పిలిపించి ఆ రోజుల్లో హోమాలు చేయించిన రోజులు ఉన్నాయి, వర్షాలు కురిసిన రోజులు ఉన్నాయి. రాను రాను ఇప్పుడు ఏమైపోతుంది అంటే రాజగురువులు మారిపోతున్నారు, గురువులే మారిపోతున్నారు, జ్యోతిష్య పండితులు పెరిగిపోతున్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఏదో తెలియదు, ఫలానా
పుస్తకంలో పలానా, గ్రంథంలో పలానా యాగం, హోమం అని చదువుతారు. సర్పదోష నివారణ అర్థం కలలో సర్పాలు కనబడుతున్నా, లేకపోతే మీకు పిల్లలు పుట్టకపోతే, లేకపోతే పుట్టిన పిల్లలు మానసిక వికలాంగులుగా, లేకపోతే వికలాంగులుగా, దివ్యాంగులుగా పుడితే, లేకపోతే ఇంట్లో మీకు ఆ, సంతానంలో ఏదైనా విచ్ఛిన్నాలు కలిగితే, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలిగితే, ఏదైనా మనం వెంటనే ఎవరిని ఆశ్రయిస్తాం? జ్యోతిష్య పండితులను ఆశ్రయిస్తాం, అస్ట్రాలజర్స్ని. ఈ రోజుల్లో సైన్స్ ఎక్కడి దాకా వెళ్ళిందంటే, సైన్స్ అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా, జ్యోతిష్యం అంటే తెలియని వాళ్ళు కూడా ఖాళీ ల్యాప్టాప్లు, డమ్మీ ల్యాప్టాప్లు పెట్టుకొని యూట్యూబ్ ఛానల్స్లో వాటిల్లో యూట్యూబ్ ఏదో ల్యాప్టాప్స్లో చూస్తున్నట్టుగా పెట్టి భయంకరంగా అనకూడదు కానీ అందరూ కాదు, చేసే వాళ్ళ గురించే నేను చెప్తున్నా. దోపిడి దోపిడి దోపిడి, ఇది ముమ్మార్లు చెప్తున్నది. ఎందుకంటే నిజంగానే మనుషుల బలహీనతల మీద ఆడుకుంటున్నారు వీళ్ళందరూ కలిపి. నీకు పలానా గ్రహం బాగుండలేదు, ప్రతివాడికి, మనిషికి జీవితంలో ప్రతి ఒక్కడికి సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. మనకి దుఃఖం రాదా? మనము మానవులం, సహజ జీవులం. ఎవరికి రాదు? ఎవరింట్లో లేదండి? కోటీశ్వరుడికి కూడా దుఃఖాలు ఉంటాయి, కోటీశ్వరుడికి కూడా పరితపించేటువంటి బాధలు ఉంటాయి. ఆ బాధా నివారణల కోసం మనం దేవుళ్ళని ఆశ్రయిస్తే అది వేరు. దేవుళ్ళ దగ్గరికి వెళ్తే సహస్ర దీపాలంకరణలని, లేకపోతే ఇవని అవన్నీ ఏవో పూజలు చెప్తారు. అది మామూలుగా మనం విన్నాం కాబట్టి ఆ పేరు నేను చెప్తున్నాను. లేకపోతే ఈ దేవుడికి ఎవ్వరు చెప్పిన హోమాలు యాగాలు, హోమాలు యాగాలు. గుళ్ళో పూజారి గారికి చెప్తే కనుక 10 లక్షల రాహు జపం చేయాలి, 10 లక్షల రాహు జపం అంటారు రోజుకి. లేకపోతే ఫలానా కేతు జపం చేయాలి, ఏదో గ్రహాల గురించి ఆయన ఆశ్రయిస్తాడు పూజారులు. ఇలా చేస్తే మీకు దోషాలని నివారించి మీకు సుఖాలు కలుగుతాయి. ఎంత అవుతుంది ఖర్చు? గురువు గారు 50,000, 60,000, 70,000, 80,000 వాళ్ళ ఇష్టం. అట్లాగే ఇప్పుడు ఏ జ్యోతిష పండితుడిని తీసుకున్నా, ఏ యూట్యూబ్ ఛానల్స్ పుట్టగొడుగులాగా వెలిసాయి. యూట్యూబ్ ఛానల్స్ పుట్టగొడుగులా ఎలా వెలిసాయి, అలాగే ఈ పండితులు కూడా వేల కొలది వచ్చేస్తున్నారు. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? ఎవరు అసలు? వీళ్ళు విద్వాంస? వీళ్ళకి సర్టిఫికేట్స్ ఉన్నాయా? జ్యోతిష్యం అనేటువంటిది ఒక సర్టిఫికేట్తో కూడింది, ఒక గురువు దగ్గర నేర్చుకునేది. పూజారులు జ్యోతిష్యం చెప్తున్నారు. ఏమండి, యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి ఎంఏ తెలుగు చదివినటువంటి వాళ్ళు జ్యోతిష్యం చెప్పేస్తున్నారు. డిగ్రీలు పట్టాలు పుచ్చుకున్న వాళ్ళు, లేకపోతే ఇంకా మీకు చెప్పాలంటే అనర్గళంగా తెలుగు మాట్లాడేవాళ్ళు, ఆసువుగా తెలుగు మాట్లాడేవాళ్ళు కూడా జ్యోతిష్యం చెప్పేస్తున్నారండి ఈ రోజున. ముఖ్యంగా స్త్రీలు, అలాగే పురుషులు, ఒకళ్ళు లేదు ఎవరైనా సరే, వాడు 16 ఏళ్ల వాడు కూడా జ్యోతిష్యం చెప్పేస్తున్నారు. 16 ఏళ్లకే వాడు పండితోత్తముడు అయిపోయినట్టు, జ్యోతిష విద్వాన్ పట్టా పుచ్చుకున్నట్టుగా చెప్పేస్తున్నారు. అనకూడదు కానీ మనం పిచ్చి జనం అని మనం పెట్టుకోవాలి, మనకి మనమే సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి. తప్పు లేదు నేను అంటుంది ఇక్కడ. పిచ్చి జనాలంతా కూడా ప్రతి యూట్యూబ్ ఛానల్ చుట్టూ, లేకపోతే వాళ్ళు నెంబర్లు ఇస్తారు, స్క్రోలింగ్, ఆ నెంబర్కి ఫోన్ చేస్తారు. గురువుగారు మా అబ్బాయి చదవటం లేదు. ఏమిటి అమ్మ? మీ అబ్బాయి పేరు, మీ అబ్బాయి నక్షత్రం అంటాడు, అంతే. ఇది స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఏదో ల్యాప్టాప్ ఆపరేట్ చేసినట్టు అంటే డమ్మీ ఆపరేట్, ల్యాప్టాప్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆపరేట్. అమ్మ అష్టమంలో శనిలో అష్టమం పలానా 9వ ఇంట, 6 ఇంట, 7 ఇంట అంటూ ఇట్లా చెప్పేసేసి ఈ తప్పులు ఉన్నాయమ్మా, ఈ దోష నివారణ కోసం మీరు మీ అబ్బాయి చేత మరి క్రతువు చేయించాలి కాశీలో, ప్రయాగలో అంటాడు. అనగానే అయ్యా గురువుగారు నాకు డబ్బు అయితే ఉంది కానీ చేయించే ప్రక్రియలు, పూజారులు వాళ్ళు అదేం వద్దామా, మేము చూసుకుంటాం అదంతా. నేను ప్రతి నెల కూడా మీలాంటి వాళ్ళని బాధా నివారణ కోసం నేను కొత్త దేవుడండి, కొంగ్రొత్త దేవుడండి అని వెలిశానమ్మా. నేనేం చేస్తున్నానంటే మీలాంటి వాళ్ళందరి కోసం, మీ అభివృద్ధి కోసం నేను శ్రమ పడుతున్నా. మీ అందరి కోసం ఒక యాత్రా స్పెషల్ ఏర్పాటు చేస్తున్నా. టికెట్లు అవన్నీ బుక్ చేస్తున్నాం. అక్కడ పూజలకి, అక్కడ కార్యక్రమాలకి, అక్కడ క్రతువులకి, అక్కడ మీకు భోజనాలకి, టిఫిన్లకి, కాఫీలకి, విలాసవంతమైన జీవితాలకి ఇలా చెప్పుకొచ్చి 1,00,000 రూపాయలు అవుతుందమ్మా మనిషికి, కట్టేయండి అయిపోతుంది. ఓం తస్సత్ అంటాడు. ఎంతమంది చెప్తున్నారు? ప్రతి వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది అయితే చూర్ణాల గురించి చెప్పేసి
ఆ చూర్ణాలు వాడాలి మీరు. పలానా తిలకం పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది, పలానా విభూతి రేఖలు పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది. దానికి కూడా నాగభైరవ, నాగసింధు, లేకపోతే లేకపోతే ఇంకేదైనా సుబ్రహ్మణ్య స్వామి, నాగ ఎక్కువ పాముకు సంబంధించిన టైటిల్స్ వస్తాయి ఇక్కడ, మీకు కూడా చూసుకోండి. ఇలాంటివన్నీ వాడండి, ఇలాంటివన్నీ చేయండి. ఈ కుంకుమ మేము పంపిస్తాం, విశేషమైన కుంకుమ. అక్కడ హిమాలయాల్లో మహోన్నతమైన శిఖరాల్లో కైలాస శిఖరాన అమ్మవారికి ప్రత్యక్షంగా నేను వెళ్ళి చేసి వచ్చిన కుంకుమ పార్సిల్ చేస్తామంటాడు. పోస్టల్ ఖర్చులు మీవే అంటాడు. ఏం చేస్తున్నాం మనం? అలాగే గురుగారు ఎంత 20,000, ఓకే. ఇట్లా నిజంగా యాగాలు ఇదివరకు శక్తి కోసం, శాంతి కోసం అయితే, ఈ రోజున యాగాలు భక్తి కోసం, వాళ్ళ ప్రవృత్తి కోసం, వాళ్ళ పాపులారిటీ కోసం. ప్రభుత్వాలే తల వంచి యాగాలు చేయిస్తుంటే ఇంకేంటండి? అద్భుతమైన యాగాలు కోట్లు ఖర్చు పెట్టేసేసి, పాకలేసేసేసి, నమ్మకం ఉండొచ్చు, దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు, లోక కళ్యాణార్థం మనం వెళ్ళి చూడటానికి కూడా బాగుంటుంది. అవి యాగాలు జరుగుతుంటే అవి నిఖార్సుగా జరుగుతున్నాయా? నిక్కచ్చిగా జరిపేవాళ్ళు 100కి 2-3% ఉన్నారు, అంతే. 2 or 3% ఉన్నారు. హోమగుండం ఎలా సృష్టించాలి, హోమగుండానికి వైశాల్యం ఎంత ఉండాలి, చుట్టూ ముగ్గులు ఎన్ని వేయాలి, లోపల యంత్ర ప్రతిష్టాపన చాలా ఉంటుంది. విగ్రహ ప్రతిష్టాపనకి యంత్రాలు కింద వేస్తారు. అయోధ్య శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రతిష్టాపనకు మరి అన్నదానం చిదంబర శాస్త్రి గారనే గొప్ప వ్యక్తి తపస్సు ధారణ చేశాడు. ఆయన కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆ యంత్రం తీసుకెళ్ళి, ఆ యంత్రం ఆయన కూడా ఏమి చేయలే, ప్రధాన అర్చకుడికి ఇస్తే అది కింద భూమిలో ప్రతిష్టాపన చేసి, ఆ పైన శ్రీరాముడి విగ్రహం పెట్టిన తర్వాత దాంట్లో ఒక దేదీప్యమానమైన రూపాన్ని చూశాను నేను అని చెప్పి ఆ శిల్పాన్ని చెక్కినటువంటి శిల్పి స్వయంగా చెప్పాడు. ప్రకాశవంతమైన వెలుగును చూశాను నేను చెక్కిన దానికన్నా విభిన్నమైన రూపంలో, ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి రూపంలో ఆ శ్రీరామచంద్రుడిని చూశాను, బాలరాముడిని అని చెప్పాడు. యథార్థం అది. నిజంగానే డిఫరెంట్ కూడా చూపించారు టీవీస్లో, మీకు గుర్తుందో లేదో, ఫోటోలు కూడా. బిఫోర్ ప్రతిష్టాపన, ఆఫ్టర్ ప్రతిష్టాపన. అదండి, అది ఎలాంటి మహానుభావులు కొంతమందే ఉంటారు. అలాంటి కొంతమంది త్రికరణ శుద్ధిగా చేస్తే పనులు జరుగుతున్నాయి. లోక కళ్యాణార్థం చేయొచ్చు, చేస్తే కనుక దమ్ముంటే కనుక చేయొచ్చు. అంతే తప్ప ఈ బుడుగు ఇలాంటి చిన్న చోటా వీళ్ళంతా యూట్యూబ్ ఛానల్స్ ఆశ్రయించి వీళ్ళంతా ఏంటి, కమర్షియల్గా సంపాదన. కమర్షియల్గా ప్రతి ఒక్కళ్ళు ఒక 10,000 15,000 మిగిల్చుకుంటున్నారు ఈ రోజున. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, కాదంటారా మీరు? మనస్సాక్షిగా చెప్పండి, మీరు ఆలోచించి. మన కళ్ళ ముందు తిరుగుతూ, సామాన్యంగా తిరుగుతూ, నాకు తెలుసు చాలామంది భక్తి కోసం, ఏమండి మీ ఛానల్లో దినఫలాలు తెప్పిస్తారా? మా టీవీలో నేను వర్క్ చేసేటప్పుడు వచ్చారు, దినఫలాలండి ప్లీజ్ అండి, రోజులు గడవటం లేదు, దినఫలాలు చెప్తాం, ఏదైనా అవకాశం ఇస్తారా అని నన్ను అడిగిన వాళ్ళు ఈ రోజున కోటీశ్వరులు, కోట్లకు పడగలెత్తేసారు, కార్లు బ్రహ్మాండంగా. నేను తప్పు పట్టట్లేదు, కానీ దగా చేయకూడదు కదండి. భక్తి అనే పేరుతో పాపం నమ్మేస్తున్నాం మనం. అదే ఒక అనాథాశ్రమానికి ఇవ్వమంటే పేదవాడు ఆకలితో అలమటిస్తూ ఇంటి ముందుకు వచ్చి, అమ్మ కట్టుకోవడానికి బట్ట లేదమ్మా, చిరిగిపోయి ఉన్నాను, ఒక్క బట్ట అయ్యగారిది ఇవ్వండి అంటే ఇస్తావా? చీపో అంటున్నాం. శేష వస్త్రాలు, ఇవన్నీ బోల్డ్ వస్త్రాలు, యాగాలు హోమాల్లో కాస్ట్లీ వస్త్రాలు వేస్తారు. మంచిదే, దానికి ఎంతో ఖర్చు పెడుతున్నావు. ఆ ఖర్చు పెట్టేది నువ్వు మానవ సమాజం కోసం, మానవ హితం కోసం, పేదల అన్నార్తుల కోసం. ముఖ్యంగా నేను పేదలు అనే వాళ్ళే లేనే లేరు. ఎవ్వరికి వాళ్ళే సంపాదించుకుంటున్నారు ఈ రోజున. పేదరికం అనేదే లేదు. ఉదయాన్నే అడ్డా దగ్గర నిలబడేటువంటి వాడు కూలి ఎంతో తెలుసా? 2,000 మగవాడికి, 6,000 రూపాయలు రోజులో పనిచేస్తే. డిమాండ్ తగ్గేందుకు లేదు, తగ్గేదేలే. అలా యూనిట్ ఉంటాయి. ఇవన్నీ
బ్రహ్మాండంగా సాయంత్రం అయ్యేటట్టుకు 800 సంపాదిస్తుంది అమ్మాయి. ఇవి వెయ్యి ఏది తాపి మేస్త్రి అయినా సరే, ఒక బండి, ఒక స్కూటర్ వచ్చి ఆగితే, ఒక కార్ వచ్చి ఆగితే, మాట లేదు ఏమీ లేదు, ఆ కార్ డోర్లు తీసేసేసి కార్లోకి ఎక్కేస్తున్నారు ముందే, ఫిక్స్డ్ రేట్లు లాగా. స్కూటర్ ఏదైనా ఆపండి, దేనికోసం ఆపామో తెలియదు కానీ ఎక్కేస్తారు అని కూర్చొని పోనీండి సార్ అంటారు. ఏంటో పోనిచ్చేది, నేనేదో టీ తాగాలని నేను ఆగితే అంటే పని కోసం కదా అంటాడు. కాదంటే పిచ్చి చూపు చూస్తాడు, పిచ్చోడు ఎందుకు ఆపావు ఇక్కడ అన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని నేను చూస్తున్నాను అడ్డాల దగ్గర. వాళ్ళు ప్రతి వాళ్ళు సంపాదించినప్పుడు ఇంకా పేదరికం వద్దు, రండి కమాన్, ఒక మానసిక వికలాంగుల కేంద్రానికి వెళ్దాం, ఒక అన్నార్థుల కోసం, పేద బ్రాహ్మణుల కోసం. ముఖ్యంగా బ్రాహ్మణులు చాలామంది బలైపోతున్నారు పాపం, ఏమీ లేకుండా, చదువులు లేకుండా, చదువుకోవాలనే అర్హత ఉండే, మేధస్సు ఉండే, అన్నీ ఉండి, నాన్న అమ్మ సంపాదన సరిపోక చదవలేక ఎంతోమంది బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళని అలమటించే వాళ్ళకి సహాయం చేయండి. ఎందుకని ముందుకు రారు మీరు? నిజంగా ఈ రోజున బ్రాహ్మణుల్లో చాలామంది వరకు మనకి ఒడుగులు చేసుకోవాలంటే ఆర్థిక స్తోమత లేకుండా అలా తిరుగుతున్నారు. ఉచితంగా ఒడుగులు చేయండి. మొన్న జంధ్యాల పౌర్ణమి వచ్చినప్పుడు నేను చూశాను, ఏ ఒక్క బ్రాహ్మణుడైనా ఉచితంగా మేము ఇక్కడ జంధ్యాలు ఇస్తాము అని చెప్పి పెడతాడేమో అంటే, అబ్బే ఎక్కడ కనబడి, అవి కూడా అమ్మేసేసారు 30-40 రూపాయలకు ఒక్కొక్కటి. ఆ రోజున జంధ్యాలు మార్చుకునే పరిస్థితి. బ్రాహ్మణులకు మేము ఉచితంగా ఇస్తున్నాము అని ఎవరైనా జంధ్యాలు అవన్నీ పెడతారేమో, అట్లాంటిది చిన్న షాపు లాంటిది. అంటే ఎక్కడ, ఏ గుళ్ళో కూడా నేను వెళ్ళిన గురువుగారు తటపడాయిస్తూ ఆ కొట్లో అమ్ముతారు, వెళ్ళండి ఆ షాపులో అంటున్నారు. కిరాణా కొట్టు వాళ్ళు అమ్ముతున్నారండి. ఇదివరకు నూలు ఉడికేవారు జంధ్యం కోసం, నూలు ఇంట్లో రాట్నాల నూలు ఉడికి అది జంధ్యంగా వేసుకునేవాళ్ళు. ఈ రోజున మనం వేసేది నిజమైన జంధ్యమా? గుండె మీద చేసుకొని చెప్పమనండి. ఏ దారాలు ఇస్తున్నావు నువ్వు? టైం దారం లాగా ఇస్తున్నావు. మనం కిరాణా కొట్లకి వెళ్తే వాడికి ఏంటో బ్రాహ్మణత్వం ఏం తెలుసు, జంధ్యం విలువ ఏం తెలుసు అండి వాళ్ళకి? ఏమిస్తున్నారు అడగండి. జంధ్యాలు అసలు జంధ్యమే లేదు, ఈ రోజున వేసుకోవట్లేదు. జంధ్యాలు ఎక్కడున్నాయి? ఇంకా మాట్లాడితే జంధ్యం వేసుకుంటే అదొక అవమానం. మేము జంధ్యం వేసుకుంటే అమ్మో బ్రాహ్మణులు అనుకుంటాను నన్ను అని చెప్పి జంధ్యాలు కూడా తీసేసి ఇంట్లో పడేస్తున్నారు. లేకపోతే నేను చేసే దుర్మార్గ పనులకు ఈ గాయత్రి మాత సాక్షి ఎందుకు, జంధ్యం మెళ్ళో ఎందుకు అని చెప్పి వాటికి వంకెలకు తగిలి ఇచ్చేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారు ఏమిటో తెలియదు కానీ అసలు జంధ్యాలే లేవు. కాస్ట్లీగా ఒడుగు చేసినా ముచ్చటపడి నువ్వు 3వ రోజునే తిలోదకాలు ఇచ్చేస్తున్నారు జంధ్యాలకి మెళ్ళో. ఒక అతను అన్నాడు, జంధ్యం ఎందుకంటే వీపు దురదొస్తే గోక్కోటానికి గురువు గారు అన్నాడు. ఇట్లా వ్యంగ్యోక్తులు జంధ్యాల మీద. ఇలాంటివి ఎందుకు వస్తున్నారంటే టాపిక్, ప్రతి దాంట్లో మోసాలు జరిగిపోతున్నాయి. అలాగే ఈ యాగాలు హోమాల్లో కూడా అంతే. ఏంటంటో తెలియదు. ఒక కుంకుమ ఇస్తారు, లేకపోతే ఒక విభూతి ఇస్తారు, లేకపోతే ఇంకేదైనా ఇస్తారు, పసుపు కొమ్ము ఇస్తారు. ఇది దేవుడిది, అమ్మవారి మెళ్ళలోంచి తీసుకొచ్చి ఇచ్చిందంటారు. ఆ పసుపు కొమ్ముకి పసుపు రాస్తారు, కుంకుమ రాస్తారు. వస్తువులు అమ్మేస్తున్నారు బ్రహ్మాండంగా. ఏదో తెలియదు, నూనె, స్పెషల్ నూనె అంటారు, మామూలు నూనె, దానికి ఒక పేరు పెట్టేస్తారు బ్రహ్మాండమైన అట్రాక్టివ్ పేరుతో. ఫలానా రోజున వాడే చెప్తాడు, జ్యోతిష్యం చెప్పేవాడు, ఎవరైతే వ్యాపారం చేస్తున్నాడో ఇవన్నీ అమ్మేవాడో వాడు చెప్తాడు, ఫలానా రోజున ఫలానా తైలంతో దాంతో శనీశ్వరుడికి కనుక మీరు హోమం చేస్తే సిరి సంపదలు వచ్చేస్తాయి, శనీశ్వరుడు అనుగ్రహిస్తాడు స్వయంగా వచ్చి తన వస్త్రధారణతో, బ్రహ్మాండమైన దుస్తులతో, కాస్ట్యూమ్స్తో అని చెప్పేస్తాడు. అనగానే ఎగబడుతున్నారు. మహాప్రభు అయిపోయినాయి, మహాప్రభు అని వాళ్ళు ఎవరైతే దుకాణదారుడు ఎవరైతే చెప్పారో వాళ్ళు చెప్తే ఎందుకుండవండి లోపల దాస్తారు బ్లాక్లో. ఎంత బ్లాక్లో అమ్ముతారో చెప్పండి, ఆ డబ్బులు చెల్లించేసేసి మేము తీసేసుకుంటాం, మాకు అవసరం అండి అని ఫైట్ చేసిన వాళ్ళని నేను చూశానండి చాలా చోట్ల. వాళ్ళకు షాపులు ఉంటాయి, ఆ షాపుల్లోనే ఇదో షాప్ ఉంటుంది వీడికి. ఎవరైతే ఈ జ్యోతిష్య పండితుడు సోకాల్డ్ పర్సన్స్ ఉన్నారో మనకి యూట్యూబ్ ఛానల్స్లో చెప్తూ ఉంటారో వాళ్ళందరికీ షాపులు ఉంటాయి. డాక్టర్కి కనుక మెడికల్ షాప్ ఉన్నట్టు హాస్పిటల్ ముందు.
కమిషన్ ఉంటుంది డాక్టర్ గారు, తెలుసుగా మీకు, తెలియందే ఉంది. ఆ షాపులో ఆయన రాసిన మందులు ఎక్కడా దొరకవు ప్రపంచంలో, ఆ షాపులోనే దొరుకుతాయి, అక్కడే కొనాలి. ఆ మెడికల్ రిప్రజెంటేటివ్కి వీళ్ళందరికీ టైఅప్ అనేది ఒకటి ఉంటుంది. డాక్టరు, మెడికల్ రిప్రజెంటేటివ్, మందుల షాప్ ఎవరిదండి? నిన్ను మా బావమరిది అంటాడు నవ్వుతూ డాక్టర్. భార్య పెట్టిస్తుంది, మాకు తమ్ముడు ఖాళీగా ఉన్నాడండి, మరి ఏదోటి అంటే మెడికల్ షాప్ పెట్టిద్దాం, నేను పిచ్చి మొహం మనతో పాటు ఉంటాడు అంటాడు. అంతే. చూడండి ఎక్కడైనా సరే ఇట్లా ఉంటే, అంటే లోకం తీరు చెప్తూ మెసేజ్ చెప్తున్నా. కాబట్టి యాగాలు ఒకటి, హోమాలు ఒకటి, వీటి మీద నమ్మకం పెట్టుకుందాం. కానీ నిఖార్సైన పండితులు, నిఖార్సుగా చెప్తున్నాను, ఎంతమంది దాని మీద కమాండ్ ఉన్నది, ఎంతమంది దాన్ని చదివారు, గ్రంథాల్లో ఉన్నాయి. ఏదో 4 పేర్లు బట్టి పెట్టడం, భక్తి చింతామణి అని ఏదో గ్రంథాలు, శబ్ద రత్నాకరం అట్లాంటి వాటిల్లో బట్టి అవి నువ్వు చెప్పేయడమేనా? యూట్యూబ్లో చెప్పేసేసి టూర్లు, విహారయాత్రలు. కొంతమంది నిజంగానే, అంటే నేను అంటున్నాను కాదు, కొంతమంది గురువుగారు మీకు ప్రవచనం మేము బోట్లో కూర్చొని వినిపిస్తాం, మీరు బోటులో విహరించవచ్చు హాయిగా, గంగానదిలో హాయిగా మనం విహారం చేస్తూ, మరబోట్లో, మిషన్ బోట్లో, లేకపోతే పెద్ద పడవలో నేను ఉపన్యాసం చెప్తా, మీరు హాయిగా గంగానదిలో విహరిస్తూ ఆ తల్లి, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతో నా ప్రవచనం వినండి అని ప్రవచనాలు పెట్టేసేసారండి గంగానదుల్లో. కాశీ కానీ, ప్రయాగ కానీ, కేదార్నాథ్, బద్రీనాథ్, ఏదైనా సరే కొంతమంది ఆధ్యాత్మిక ప్రవచనకర్తల పుణ్యమా అంటూ ఈ రోజున వెలుగులోకి చూసి, ఎక్కడ చూసినా ఆంధ్ర వాళ్ళే అంట, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే అంట. అరుణాచలంలో గొడవలు జరుగుతున్నాయి. ఆయన ఎవరో ఒక ఆయన స్వామీజీ ఎవరో చెప్తే, అక్కడ ఒక ముసలావిడ ఉంటుంది, ఆవిడని కలవాలి అని చెప్తే ఎగబడి వెళ్ళిపోతున్నారు తెలుగు వాళ్ళందరూ. అక్కడ గొడవలు జరిగి తెలుగు వాళ్ళకిను అక్కడున్న తమిళియన్స్ వాళ్ళ మధ్య గొడవలు జరిగినాయండి. మీ మధ్య మీకు తెలియంది ఏముంది? అరుణాచలంలో ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి. మూర్ఘత్వం అండి, మూర్ఘ శిఖామణులు అంటారే, ఆ బిరుదులు ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్లేదు. యూట్యూబ్ ఛానల్స్లో చెప్పేవారికి ఇవ్వాలో, వినేవాళ్ళమైన మనకు మనం స్వీకరించాలో తెలియట్లేదు. రండి, కమాన్, మీకు డబ్బులు ఉన్నాయా? హెచ్చించండి, చక్కగా ఉదర పోషణార్థం అన్నట్టుగా పేదవాళ్ళకి ఇవ్వండి, కుటుంబాలకు ఇవ్వండి, అన్నార్థులను ఆదుకోండి. వికలాంగులను, మానసిక వికలాంగులు మన కళ్ళ ముందు ఎంతోమంది ఉంటాయి పాపం. వికలాంగ సంస్థలు నడపలేక చచ్చిపోతున్నారు చాలామంది, డబ్బులు లేక, ఫండ్స్ రాక, ఏమీ లేక. రండి, అక్కడ దానం చేద్దాం, దైవత్వాన్ని వాళ్ళల్లో చూద్దాం, దివ్యత్వాన్ని వాళ్ళల్లో చూద్దాం. ఎక్కడో హోమాల్లో, ఎక్కడో ఇవి కాదండి. మీకు ఎందుకు పిల్లలు పుట్టరు? డెఫినెట్గా పిల్లలు పుడతారు మీకు. డెఫినెట్గా కుటుంబంలో ఉన్న విచ్ఛేదాలు, కుటుంబంలో ఉన్న విభిన్నతలు, కుటుంబంలో ఉన్న కలహాలు అవన్నీ కూడా అంతరించిపోతాయి. మీరు మానవ సేవ మాధవ సేవ అని ఎవరు చెప్పారో కానీ, మానవ సేవ చేద్దాం. సేవకి బోల్డ్ ఉన్నాయి, దానికి పరిమితులు లేవు, అర్హతలు లేవు, ఏజ్ ఫ్యాక్టర్ లేదు, జెండర్స్ లేవు, ఫిమేల్ అండ్ మెయిల్. చేద్దాం. ఎట్లాంటి లోక కళ్యాణార్థం చారిటబుల్ ట్రస్ట్ లాగా ఏర్పడి లోక కళ్యాణార్థం కమ్యూనిటీ హాల్స్ కట్టండి, రెంట్లు కూడా వసూలు చేయండి, కమర్షియల్గా పోని. ఒక వివాహం చక్కగా చేసుకుంటారు, శుభకార్యాలు. ఈ రోజున ఆబ్దికాలు పెట్టించుకోవటానికి పాపం మనం ఇళ్లలో పెట్టుకుంటే శక్తి లేక, మనకి ఓపిక లేక, ఇంట్లో పెట్టేవాళ్ళు లేక, ముఖ్యంగా బ్రాహ్మిన్స్లో ఆబ్దికాలు, సంవత్సరికాలు, సంవత్సరం కాగానే పెట్టాం ఆబ్దికం అని, తిథి అని ఒకటి ఏదో ప్యాకేజీ. ఓ సేవా సమితి, సేవా సంస్థలు వెలుస్తున్నాయి, 5,000 తీసుకుంటున్నాయి. వాటిని కూడా తరిమేయిస్తున్నారండి, ఖాళీ చేయిస్తున్నాయి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. చుట్టుపక్కల మేమంతా ఉన్నాం, ఇట్లాంటి దరిద్రమైన పెడుతున్నారు, ఈ మంత్రాలు తంత్రాలు ఏంటని ఎంతోమందిని ఖాళీ చేయించిన చూశాను నేను. ఎంతోమంది వినియోగపడుతున్నారే 5,000 రూపాయలు పెట్టుకొని, ఏదో మనకి నాన్న అమ్మల మీద నమ్మకంతో చనిపోయిన వాళ్ళ మీద మనం వెళ్ళి చేస్తే అక్కడ కూడా బతకనివ్వట్లేదండి మమ్మల్ని. ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఎక్కడికో చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ పెడితే మేము ఎవరూ రావట్లేదండి అని ఒక ఆయన బాధ వ్యక్తం చేశాడు. తీసుకోమనండి, 5,000లో వాళ్ళకి కమర్షియల్గా ఉండొచ్చు. నువ్వు ఇంటి దగ్గర పెట్టబలేకపోతున్నావు, ఓపిక లేదు. ఇదివరకు అమ్మమ్మ, నాన్నమ్మ వీళ్ళందరూ మడిగట్టుకొని చక్కగా
తిథి వచ్చిన తర్వాత ఆ రోజున బ్రాహ్మణులు కూడా స్వచ్ఛమైన బ్రాహ్మణులు వచ్చేవాళ్ళు. ఈ రోజున ఎవరున్నారు? ఈ రోజున సేవా సమితుల్లో బోల్డ్ సేవా సమితుల్లో నేను చూశాను, భోక్తలుగా వచ్చేవాళ్ళు స్టూడెంట్స్ వస్తున్నారు. వివిధ కులాలకు చెందిన స్టూడెంట్స్ నేను చూశానండి. నేను వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళకి 800 వస్తుంది, 500 వస్తుంది. అన్నం తినేస్తున్నాడు, 500 తీసుకుంటున్నాడు. లేటెస్ట్ అసలు వాడు భోక్తకి కూర్చున్న వాడేనా అనిపిస్తుంది. వాడి మామూలుగా డ్రెస్ వేసుకుంటే కనుక భోక్త తర్వాత వేసుకున్న తర్వాత తన క్యాజువల్ డ్రెస్, ప్యాంటు, జీన్స్ ప్యాంటు, షర్టు, కూలింగ్ గ్లాసెస్, స్టైలిష్గా బైక్ మెయింటెనెన్స్ రేపు ఉందా అని అడుగుతాడు. ఉంది అంతే, ఫోన్ చేసి చెప్పండి నాకు, మరి దాన్ని బట్టి ఆ టైంకి వస్తాను నేను. బయట తినేస్తున్నారు, టిఫిన్లు చేసేస్తున్నారు పొద్దున్నే హాయిగా. నిజంగా నీలాంటి వాడు నాలాంటి పిచ్చోళ్ళు ఏంటి అంటే పొద్దున్న నుంచి కాఫీ కూడా తాగకుండా చనిపోయిన అమ్మ కోసం నాన్న కోసం అని చెప్పి కూర్చుంటే మంత్రం చెప్పేవాడు తినొస్తున్నాడు, భోక్తలు తినొస్తున్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు కమర్షియల్గా జోకులు, నవ్వులు, కేకలు. 5,000 ఇస్తున్నా నమ్మకంతో. వాడి మంత్రం రాదు. ఒకటిది నేను చూశాను, నేను స్వయంగా మా నాన్నగారికి సంబంధించి నేను చేయించుకుంటుంటే ఔపోసన పట్టు అంటే ఔపోసన అనగానే గబగబా నీళ్లు తీసుకుని తాగేసేసాడండి గ్లాస్తో. ఎంత అవమానకరంగా ఉందో నాకు అది తలుచుకుంటే. ఒకటి ఔపోసన అనగానే ఇలా 2 చేతులు చాపి 2 చేతుల్లో నీళ్లు పోసుకొని తాగాడు. ఔపోసన అంటే కూడా తెలియని వాడిని భోక్తంగా పెడుతున్నారు. ఏమనంటే దొరకట్లేదండి, ఏం చేయమంటారండి అని అంటున్నారు వాళ్ళు. ఎంత దరిద్రంగా తయారైపోయిందంటే వ్యవస్థ. అమ్మా నాన్నలు పెట్టుకోవడానికి కాకులు లేవు. ఓకే, కాకులు ఏం చేస్తున్నారు? వెరైటీగా ఈ మధ్య ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఒక చిన్న ఇది తీసుకొస్తున్నారు, జల్లెడ. ఆ జల్లెడ లాంటిది ఎనపది, దాని మీద ఈ పిండాన్ని పిసికేసేసి కింద గ్యాస్ పోయి దాని మీద ఇది పెట్టి రుద్దేస్తున్నారు. అయిపోయింది మంటకి. కంకహ. అది చూసి మీరు సంతోషించుకోండి, తినేశారు మీ పితృదేవతలు అంటారు. కొంతమంది మేము దూరంగా ఉన్న గోశాలలో వేస్తామండి, దీనికో 50 రూపాయలు ఎక్స్ట్రాగా అవుతాయి అంటాడు. మనం 50 రూపాయలు నేను ఇచ్చాను, ఒకసారి ఇస్తే అరగంట తర్వాత చూస్తే అదంతా తీసుకెళ్ళి చెత్తా చెదారంలో పడేసేసారు మొత్తం అవన్నీ పిండాలని. అది గోశాల వాళ్ళకి. ఇదో దగా మోసం చేస్తున్నారు. అయినా సరే పర్వాలేదు, పోని పిచ్చి ముండా కొడుకులం, ఇంట్లో చేసుకోలేకపోతున్నాం, చెయ్యాలి అమ్మా నాన్నలకి, ఏది మానద్దు అని చాలామంది గురువులు చెప్తున్నారు, ప్రవచనకర్తలు చెప్తున్నారు. మన తల్లిదండ్రుల మీద నమ్మకంతో మనం చేస్తుంటే పోనీ 5,000 ఇస్తున్నాం, పోనీలే ఏదో ఒకటి కానీలే అని. ఒకడు ఇద్దరే రావాలి భోజనానికి, మమ అందరికీ ఒకటే మంత్రం, అందరికీ ఒకటే తాయెత్తు అన్నట్టు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ 4 పచ్చళ్ళు, 4 కూరలు, అవే అందరికీ ఎంతమంది ఆ రోజున వస్తే అంతమంది మొత్తం. అవి కూడా ఎట్లా నాణ్యమైనవి ఏమీ లేవు. చౌక ధరల డిపో నుంచి భోజనం తీసుకొస్తున్న రైసు నేను గమనించాను. చౌక ధరల డిపోలో వైట్ రేషన్ కార్డు నుంచి తీసుకొచ్చిన పెడుతున్నారు. పర్వాలేదు, ఓకే, మనం ఇవేమీ ఆలోచించట్లేదు, తింటున్నాం, వస్తున్నాం, చేస్తున్నాం. పితృదేవతలు అఘోరిస్తున్నారు పైనుంచి. రేపు అంతే, మన పిల్లలు ఏమైనా పిండాలు పెట్టాలన్నా, మనకి తద్దినాలు చేయాలన్నా ఇంతకన్నా దారుణంగా తయారవుతుందేమో. ఆన్లైన్లోనే మేమే పెట్టేస్తాం, మీరు ఇంట్లో కూర్చోండి చాలు, మంత్రాలు వినిపిస్తాం, ఆన్లైన్లోనే మీ పేరెంట్స్కి వెళ్ళిపోతాయి పిండాలు ఇవన్నీ కూడా అని చెప్పేసి అయినా చెప్పచ్చు. ఇలాంటి దరిద్ర అవస్థలో, దరిద్ర వ్యవస్థలో మనం ఉన్నాము. దయచేసి ఓ జ్యోతిష్య పండితులారా, ఓ జ్యోతిష్య కోవిదులారా, జ్యోతిష్య రత్నాలు, ఒక్కొక్కళ్ళు బిరుదులు వాళ్ళకి వాళ్ళే పెట్టేసేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు జ్యోతిష్య విశారద, జ్యోతిష్య పద్మ, రకరకాల వెరైటీస్, ఏ పేరు దొరికితే అది పెట్టేసేసుకుంటున్నారు. వాళ్ళు ఏం క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళు ఏమైనా అస్ట్రాలజీలు ఏమైనా పట్టపుచ్చుకున్నారా? వారణాసి వెళ్ళి చదివారా? కాశీ వెళ్ళి? అబ్బే ఇవేం తెలియదు, నథింగ్. ఏమండి, ఈ రోజున నేను ఎక్కువసేపు చెప్పాను, దయచేసి ఎమోషన్ ఆపుకోలేక చదివి ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి దయచేసి. మళ్ళీ నేను దాంట్లో కూడా పైన కూడా రాస్తున్నాను, ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి. మీకు టైం ఉండదు,
ఎందుకంటే నారు మంచి నోటు మంచి మాట ఏదో చెప్పిపోతాడు వాడు, పిచ్చి మొహం వాడు ఏదో బ్లూ డాట్ ఉంటే చాలు మేము విన్నామని వాడు తృప్తి చెందుతాడు అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నా. విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వినని వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి పాదాభివందనాలు, శిరసాభివందనాలు. నేను పిచ్చి భ్రమలో మాత్రం చెయ్యను. ఎవ్వరు విన్నా ఎవ్వరు వినకపోయినా ఏ ఒక్కరు విన్నా నాకు ఒక్కళ్ళు విన్నా చాలు. ఎవరో ఒకళ్ళు నారు మంచి ఆ రోజున అద్భుతంగా చెప్పావయ్యా, నువ్వు ఎంత బాగా చెప్పావయ్యా అని ఒక్క ఫోన్ కాల్ వస్తే నేను సంతోషపడిన వాడిని ఉన్నా. అవి కూడా ఆశించను. నేను చెప్పుకుపోతూనే ఉంటాను. అది పిచ్చి ధోరణి నాది. చాలామంది చేదస్తూ ఉంటారు, చాలామంది ఏంటో అనుకుంటారు. ఇప్పటి నుంచో దాదాపు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అని చెప్తున్నాను. నారు మంచి నోట మంచి మాట. నేను చెప్పే దాంట్లో ఏదైనా నసం ఉందా? నీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ప్రజెంట్ సిచ్యుయేషన్స్ దగ్గర నుంచి, సనాతన ధర్మాల దగ్గర నుంచి, పురాణ కథల దగ్గర నుంచి, నీతి నిజాయితీల దగ్గర నుంచి, మానవత్వం దగ్గర నుంచి, లోకల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, లోకల్లో జరుగుతున్నటువంటి దౌష్ట్యాల గురించి చెప్పుకుంటూ వస్తాను నేను. స్వస్తి. భవదీయుడి నారు మంచి.